అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో ఇప్పుడు కీలకమైనటువంటి విషయాలు విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిజంగా సిబిఐ ఇచ్చినటువంటి సిట్ నివేదిక ప్రకారంగా అది నెయ్యే కాదు అని, దాంట్లో నెయ్యిలాగా సువాసన వచ్చేందుకు లప్సా అనేటువంటి ఒక కెమికల్ని కలిపినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి క్రమంలో దీని మీద ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, అలాగే హిందూ మత సంఘాలు, స్వామీజీలు ఇలా ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారం అనేది చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కల్తీ నెయ్యి మీద వైకాపా నేతలు స్పందిస్తూ అది నెయ్యే కాదు అనేటువంటి అంశాన్ని తొక్కిపెట్టి దాంట్లో జంతువుల కొవ్వు కలవలేదు, ముఖ్యంగా పంది కొవ్వు కలవలేదు అంటూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే కొంతమంది వైకాపా నేతలు కూడా ఇప్పుడు బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో నిన్న వైకాపా నేతలైనటువంటి పేర్ని నాని, అలాగే మరికొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా ఆ ప్రెస్ మీట్లో భాగంగా అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి లడ్డూల్లో మేము స్వచ్ఛమైనటువంటి నేతిని వాడాము, అది కూడా 2 డైరీస్ నుంచి తీసుకొచ్చినటువంటి స్వచ్ఛమైనటువంటి నెయ్యిని వాడాము అంటూనే పరోక్షంగా ఈ కల్తీ నెయ్యి మీద వారు క్లారిటీ ఇచ్చారు అనేటువంటి వాదనలపై ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రభావ్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డు, ఈ లడ్డూలో వాడేటువంటి నెయ్యి కల్తీ చేశారనేటువంటి ఈ కేసు ఏదైతే ఉందో, ఈ కేసు ఇప్పుడు నిజంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మేము అసలు నెయ్యిని కల్తీ చేయలేదు అంటూ వైకాపా నేతలు చెప్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం, అలాగే మరికొంతమంది స్వామీజీలు మాత్రం ఖచ్చితంగా నెయ్యి కల్తీ జరిగింది, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే అంటూ వారు ముక్త కంఠంతో దీన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక సిట్ నివేదిక ప్రకారంగా చూసుకున్నట్లయితే నెయ్యి అడల్ట్రేషన్ జరిగినట్లుగా క్లియర్గా తెలుస్తోంది. ఏంటి మేడం, వాళ్ళేమో నెయ్యి అడల్ట్రేషన్ కాలేదని చెప్తున్నారు, కూటమి నేతలేమో నెయ్యి అడల్ట్రేషన్ జరిగిందని చెప్తున్నారు, కొవ్వు కూడా కలిసిందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు నిజంగా కల్తీ జరగకపోతే మరి అయోధ్య రామ మందిరానికి నెయ్యి పంపించారు కదా లడ్డు తయారు చేయడానికి, మరి అక్కడ నెయ్యి కల్తీ అవ్వలేదు, అక్కడ జాగ్రత్తగానే పంపించామన్న మాట ఎందుకు మాట్లాడారు వీళ్ళు? తిరుపతిలో కల్తీ జరిగింది కాబట్టి అక్కడ ఇలా జరగలేదు, అక్కడ మేము మంచిగా చేసామని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా మేము తప్పు చేసామని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా, మరి అది కాదని ఎట్లా చెప్తారు? ఇప్పుడు షిట్లో కూడా ఏమని చెప్పారు, నెయ్యి అనేది లేదని చెప్పారు క్లియర్ గా. అందులో జంతు కొవ్వు కలిసింది అన్నది, అది ఎంత % అన్నది మనకు తెలియాలన్నది ఇక్కడ విషయం. అదైతే క్లారిటీ వచ్చింది. వీళ్ళు అంటారు పంది కొవ్వు కలపలేదు అంటారు. అంటే మరి ఇంకేం కొవ్వు కలిపారు? చాలా జంతువులు ఉన్నాయి కదా, నువ్వు ఇంక ఏ జంతువు కొవ్వు కలిపావు? అసలు ఏంటండి అది? అసలు మనకి హిందువులకి చాలా పవిత్రమైనది లడ్డు. మనం శ్రీవారి లడ్డు మనం తిన్నప్పుడు కూడా కాళ్ళు చెప్పులు అవి పక్కకు తీసి, ఎవరైనా ఇంట్లో మైలుగాళ్ళు ఉన్నా కూడా అవి కొంచెం అనుకుని తింటారు. అంటే అంత పవిత్రంగా మనం చూసుకునే లడ్డూని ఈ రోజు కల్తీ చేయడం అంటే అంటే దోచుకునేది సరిపోలేదా? ఇంకా ఎంత దోచుకోవాలని వైసీపీ పార్టీ అనుకుంటుంది అనేది జనాలందరూ ఈరోజు ఆలోచన చేయాలి. ఎందుకంటే హిందువులు మనోభావాల మీద కొడుతున్నారు. ఇది ఇప్పటికైనా హిందువులకి బుద్ధి రావాలి అంటున్నా నేను. ఇప్పటికైనా హిందువులకి బుద్ధి వచ్చి బయటకి రావాలి, వచ్చి అడగాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళ టీమ్స్ ఉన్నారు కదా, వాళ్ళ టీమ్స్ ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతారు కదా, ఓట్లు అడిగినప్పుడు లడ్డూల గురించి మాట్లాడాలి వాళ్ళు. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్క జనం 2-3 రోజులు లైన్లు కాసి మరి తిరుపతి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకొని ఆ లడ్డు ప్రసాదం, తండ్రి నీ ప్రసాదం మాకు కావాలి అని అనుకుంటారు. ఒకవేళ ప్రసాదం దక్కపోతే నాకు అదృష్టం లేదు అన్న భావనలో కూడా కొంతమంది ఉన్నారు. అవునా? సో ఏమైపోయిందంటే ఇలాంటి కల్తీల వల్ల ఈ మధ్య వీళ్ళే కదా, ఈ శివజ్యోతి వీళ్ళు కూడా చూసారుగా, వీళ్ళంతా డ్రామాలు. వీళ్ళంతా కొంతమంది వాళ్ళు ఏంటంటే లడ్డు మీద విలువ పోతుంది కూడా వాళ్ళు చేసే ప్రచారాల వల్ల.
సో దానివల్ల వీళ్ళేమనుకున్నారంటే వైసీపీ పార్టీ వాళ్ళు మెయిన్ వాళ్ళు ఏంటంటే నాస్తికులండి. ఓకే, నాస్తికులు. వాళ్ళకి దైవం, దేవుడు, మన శ్రీవారు అనే నమ్మకాలు అనేది వాళ్ళకి లేవు. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే వాళ్ళు బైబిల్ చదువుతారు. వాళ్ళు ఏ రోజైనా భారతి గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా మీరు గుడి దర్శనం చేసుకోవడం మీరు చూసారా? నేనైతే చూడలేదు. ఈయన ఒక్కడే ఆ స్వరూపానంద స్వామీజీ ఉన్నాడు కదా, ఆయన ద్వారా ఏదో మంగళం అంతా చేపించేసుకొని అయిపోతుందా అండి? అది అవ్వదు కదా. అవుతుందా? ఆయన ఏదో స్నానం చేపించేసాడు, ఇది చేసేసాడు, అప్పటికప్పుడు ఏదో నేను ఇప్పుడు శ్రీవారి భక్తున్నంటే ఎలా నమ్ముతారు జనాలు? ఇదంతా ఓట్లు స్టంట్ కోసమే. ఓట్లు స్టంట్ కోసం, నేను హిందువునే అని నమ్మించడం కోసం ఆ రోజు ఆయన మత మార్పిడి చేసుకున్నట్టుగా చూపించాడు. కానీ నిజంగా వాళ్ళ కుటుంబంలో మత మార్పిడి జరిగిందా? జరగలేదు. ఆయన ఒక ఇంటర్వ్యూలో భాగంగా నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానంటూ అంగీకరించడం. అవును, అంటే ఈయనప్పుడు అంటే క్రైస్తవుడా హిందువుడా? ఏంటి అసలు ఆయన మానవత్వం నా మతం అని చెప్తున్నారు కదా జగన్మోహన్. మరి మానవత్వం నీ మతం అయినప్పుడు నువ్వు అసలు ఎందుకు మతం మార్చుకోవాలి? మార్చుకోకూడదు కదా. ఇప్పుడు మార్చుకోకూడదు, మతమే మార్చుకోకూడదు అసలు. ఎందుకంటే నేను మతం మార్చుకోపోయినా నేను జనాల కోసం పనిచేస్తాను, మానవత్వమే నా మతం అన్నప్పుడు నువ్వు అది ఎందుకు చూపించాలి అలాగా? అంటే అక్కడ నీ ఆలోచన విధానం తప్పు. ఎందుకంటే నేను మతం మార్చుకున్నట్టు చూపిస్తే జనాలు నమ్ముతారు, నన్ను గెలిపిస్తారని ఒక ఆలోచన. నువ్వు మతం మార్చుకోగానే ఏం చేసావు? ఏంటంటే లడ్డూ స్కామ్, లిక్కర్ స్కామ్, ఒకటా రెండా చెప్పండి? అన్ని స్కాములు నడిచినాయా లేదా? పవర్ కి యూనిట్ రేట్లు పెంచాడా లేదా? అప్పటి వరకు ఉన్న రేషన్ కార్డ్స్ కొంతమందికి రేషన్ కార్డులు తీసేశారా? పెన్షన్స్ కూడా కొంతమందికి నీకు పెన్షన్ అవసరం లేదమ్మా అని కొంతమందికి తీసేశాడు. విడో లేడీస్ కొంతమంది ఉన్నారు, అవసరం లేదు అన్నారు. నెక్స్ట్ ఏంటి, ఇంటికి కారు ఉంటే కారు, కొన్ని స్కూటరు, ఏసీలు ఇలాంటివి ఉంటే నీకు ఆ డబ్బులు రావు, కొన్నిటికి అర్హత లేదని చెప్పి అలా కొంతమందిని లిస్ట్ నుంచి తీసేశారు. అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలకి చేసిన మంచి ఏంటి చెప్పండి? అసలు ఆఖరికి దేవుణ్ణి కూడా వదలలేదు. ఆయన తండ్రి కూడా అలాగే చేశాడు ఆ రోజున. అప్పట్లో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు, 7 కొండలకి ఎందుకు 7 కొండలు, వెంకటేశ్వర స్వామికి అన్ని కొండలు అవసరమా అన్నాడు ఆయన. ఆయన ప్లాన్ ఏంటి, మిగతా కొండలు తీసేసి ఎవరికి వాళ్ళకి ఆక్యుపై చేసేసుకోవచ్చు, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు బిజినెస్ అన్న ప్లాన్ ఉండేది. శ్రీవారు ఏం చేశారు, నా 7 కొండల మీద నువ్వు కళ్ళు పెట్టావు, నిన్నే పైకి పంపిస్తాను, ఏకంగా ఆయన పైకి వెళ్ళిపోయాడు. అవునా కదా? అంటే శ్రీవారిని టచ్ చేసే ఆలోచన ఉంటే వాడు మనిషి కాదు, పుట్టగతులుండవు, నరకానికి పోతాడు, నాశనం అయిపోతారు, అందులో డౌటే లేదండి. మనం జనాలతో ఆడుకున్నాం, జనజీవనము, వాళ్ళ ఓట్లు తీసుకున్నాం, వాళ్ళ ఓట్లతో, వాళ్ళ జీవితాలతో, వాళ్ళ వ్యాపారాలతో కూడా ఆడుకున్నాం. ఓకే, యాక్సెప్ట్ చేశారు జనాలు, సర్లే ఈ 5 ఏళ్లే కదా అని భరించారు. నువ్వు ఆఖరికి దేవుణ్ణి కూడా వాడుకొని దేవుడి దగ్గర కూడా స్కామ్ చేస్తానంటే జనాలు యాక్సెప్ట్ చేయరండి. ఎస్పెషల్ గా బీజేపీ పార్టీ, మేము ఖచ్చితంగా ఇలాంటివి యాక్సెప్ట్ చెయ్యం మేము. అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే తిరుమల కొండ వెనక్కి వెళ్ళేటువంటి బస్సుల్లో టికెట్ల వెనక చూసుకున్నట్లయితే జెరూసలంకి సంబంధించినటువంటి యాడ్లు, ఆ తర్వాత పరకామణి సేవలో భాగంగా అక్కడ అధికారులు చేతివాటం ప్రదర్శించడం, ఇవన్నీ చూసాము. అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కొంతమంది పనిగట్టుకొని మరీ ప్రయత్నాలు చేశారన్నట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి వాళ్ళ ప్రభుత్వం మీద. ఏమంటారండి మీరు? వీళ్ళు మిక్స్డ్ కల్చర్ ని క్రియేట్ చేస్తున్నారు. మిక్స్డ్ కల్చర్ నేను ఒక దానిలో చెప్పాను, ఇప్పుడు మనకి ఐటీ హబ్ లో చూడండి 3D కల్చర్ అంటారు. 3D కల్చర్ అంటే ఏంటి, డ్రింక్, డాన్స్, డ్రగ్స్, ఇలాంటి కల్చర్ అనేది చాలా ఎక్కువైంది. సో ఇప్పుడు ఏంటంటే మెల్లగా వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా మారిపోవాలి అన్నట్టుగా మైండ్ మ్యానిపులేట్ చేస్తున్నారు. సో దానికోసం ఆ టికెట్స్ వెనకాతల ఇలాంటి ఇమేజెస్ అవన్నీ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. అందులో కూడా కొంతమంది సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు స్టిల్. ఈవెన్ ఇప్పుడు షర్మిల వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నాడండి, అందరినీ కూడా మీరు మతం మార్చుకోండి, మీరు ఇట్రండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో ఈయన కూడా పరోక్షంగా ఏంటి, ప్రత్యక్షంగా ఈయన మతం హిందువుగా అనిపించినా కానీ ఆయన చేసేవన్నీ కూడా హిందూకి యాంటీ. అధర్మ పాలన తప్ప కానీ ధర్మ పాలన చేయట్లేదు వీళ్ళెవరూ కూడా.
ప్రతి విషయంలో వీళ్ళు చేసే ప్రతి విషయంలో కూడా కల్తీయే ఉందండి. ఈవెన్ లిక్కర్ విషయంలో కూడా ఆయన చేసిన లిక్కరు తాగి ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు చెప్పండి, ఎంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయారు, ఎంతమంది బాడీలో ఆర్గన్స్ డ్యామేజ్ అయినాయి. ఎందుకంటే బ్రాండెడ్ లిక్కర్ కాదు, వాళ్ళు ఓన్ లిక్కర్ తయారు చేసుకున్నారు. ఆయన ఏం చేసి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పాడు. ఆయన వచ్చాక ఏం చేశాడు, ఆయన కొత్తగా ఆయన క్రియేట్ చేసుకున్న మద్యాన్ని అందరికి ఇవ్వడం మొదలు చేశాడు కదా, మొత్తం అందరికి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా కూడా ఆ డిస్టిలరీ కంపెనీ నుంచి వచ్చిన మద్యాన్నే కొనుక్కోవాలి, తాగాలి. అంటే జనాలకు ఆప్షన్ ఇచ్చాడా? అక్కడ ఆప్షన్ లేదు. సో నేను చంపుతా, మీరు సావండి తాగి. ఇది ఆయన కొటేషన్. ఇప్పుడు అంటే లడ్డు కల్తీ నెయ్యి ఏదైతే ఉందో ఆ కల్తీ నెయ్యి ఆ కేసు వ్యవహారంలో కూడా సిట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా అది అసలు నెయ్యే కాదని చెప్తూ ఉన్నారు. అలాగే నెయ్యిలాగా సువాసన రావడానికి లప్సా అనేటువంటి ఒక రసాయనాన్ని వాడినట్లుగా కొంతమంది కెమికల్ ఇంజనీర్లు అయితే బయట పెడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఈ లప్సా రసాయనం కనుక చూసుకున్నట్లయితే ఇది టాయిలెట్ క్లీనర్గా ఉపయోగించేవాడు, అలాగే సోప్స్ తయారీకి కూడా ఉపయోగించేవారని చెప్తున్నారు. నిజంగా టాయిలెట్ క్లీన్ చేసేటువంటి ఒక రసాయనాన్ని ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డూలో ఆ కల్తీ నెయ్యిలో భాగంగా వాడితే అసలు నిజంగా భక్తుల మనోభావాలు అలాగే వారి ఆరోగ్యం పరిస్థితి ఏమంటారు? అదే మన దురదృష్టకరం అని చెప్తున్నా ఈరోజు. అసలు అలాంటివి తినాల. ఈరోజు లడ్డు ఎవరు తెచ్చిస్తే తినాలంటే భయం వేస్తుంది, చిన్నపిల్లలకు పెట్టాలంటే భయం వేస్తుంది. ఎందుకు? ఇలాంటివి అమ్మ ఇందులో ఏం కలపారని. మీరు గమనించారు, లడ్డు కూడా ఒకప్పుడులో స్ట్రాంగ్ గా ఉండదు, ఇలా విరిగిపోతుంది పట్టుకుంటే. అదేంటండి, జంతు కొవ్వు కదా, నీకు లడ్డు అనుకో స్ట్రాంగ్ గా ఉంటది. ఏమిటి మన ఎంత వీళ్ళు ఏమార్చినా తండ్రి శ్రీవారి లడ్డు అనేది ఆ స్మెల్ డిఫరెంట్. అవును, దాన్ని నువ్వు ఎంత లప్సా కాదు ఏం వేసినా కూడా ఆ స్మెల్ నువ్వు తేలేదు. పచ్చకర్పూరం స్మెల్ ఉంటదండి, అది అసలు పచ్చకర్పూరం స్మెల్ తింటే అది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడుంది అసలు? నేను చాలా సార్లు తెప్పించుకున్నాను లడ్డు, ఆ స్మెల్లే లేదు. ఏంది లడ్డు సైజులు మారిపోయినాయి, ఇలాంటి ఇలా విరిగిపోతుంది, ఏంటి అంత తేడాగా అనిపిస్తుంది అన్నది కూడా ఉంది. యాక్చువల్ ఇంక ఈ లడ్డు వల్ల ఎంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన విషయం ఇంకా బయటికి రాలేదు బేసికల్ గా. అది కూడా వీళ్ళు వెరిఫై చేస్తే చాలా మంది ఇంకా చాలా నిజాలు బయటకు వస్తాయి. వీళ్ళు ఇన్ డెప్త్ టెస్ట్ చేశారనుకోండి, అది కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా. ఎవరైతే తిరుపతి నుంచి వచ్చి లడ్డు తిని వచ్చారో విత్ ఇన్ 2-3 days లో వాళ్ళకి బాడీ టెస్ట్ చేస్తే, బ్లడ్ టెస్ట్ కానీ చేస్తే ఖచ్చితంగా లోపల రియల్ గా వీళ్ళు కలిపిన దాంట్లో వాళ్ళకి బాడీ ఆర్గన్ సంబంధించింది ఏవైనా ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా అనేది ఖచ్చితంగా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు ప్రెసెంట్ మేమైతే అదే అనుకుంటున్నాం, దాని మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాం. లేకపోతే జనజీవనం అండి, చనిపోతారు. ఇప్పుడు మనకున్న ఇమ్యూనిటీ చిన్నపిల్లలకి ఉండదు. ఆ పిల్లలు కూడా తినేస్తారు, ఇష్టంగా స్వీట్ గా ఉంటుంది కదా ఇంత తినేస్తారు. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కొంతమంది కడుపు నొప్పి వస్తున్నాయి, కొంతమంది ఫీవర్లు వస్తున్నాయి. దేని వల్ల వస్తున్నాయి తెలీదు. అంటే స్ట్రెయిన్ అయిపోవడం వల్ల వస్తున్నాయేమో, లైన్లు కట్టడం వల్ల వస్తుందేమో అని అనుకుంటారు చాలా మంది. కానీ ఆ పరీక్ష కూడా చేయాలని అంటాను నేను. పిల్లలకి కూడా ఈ లడ్డు తినడం వల్ల ఎంతమంది అనారోగ్య సమస్యలకి లోనయ్యారో అది విత్ ఇన్ దర్శనం చేసుకున్న సెకండ్ డే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు క్లియర్ గా బాడీలో అసలు ఏ ఆర్గానిక్ డ్యామేజ్ అవుతుంది, అసలు ఏ వైరస్ వెళ్ళింది, లేకపోతే ఇంకేం కెమికల్ వెళ్ళింది అనేది మనకు తెలుస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నిజంగా వైకాపాకి చెందినటువంటి నేతలే అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి లడ్డుకు సంబంధించి తయారు చేసిన దాంట్లో ప్రాసెస్లో మేము స్వచ్ఛమైన నెయ్యి వాడాం అని చెప్తున్నారు. అంటే అది స్వచ్ఛమైందంటే మిగతాది కాదనేనా? అంతే కదా మరి. అక్కడ వాళ్ళు క్లియర్ గా ఒప్పుకుంటుంది, మేము అయోధ్య రామ మందిరానికి పంపించింది స్వచ్ఛమైన నెయ్యి, అది స్వచ్ఛమైన లడ్డు. అంటే నేను నీకు హాని చేయలేదు అని అన్నానంటే అంటే పక్కవాడికి హాని చేశారనే కదా దాని అర్థం. అంటే ఈ వైకాపా వాళ్ళు ఆల్రెడీ మన శ్రీవారి విషయంలో హాని చేశారు లడ్డు విషయంలో. కాబట్టి నువ్వు చెప్తున్నావు క్లియర్ గా, ఇక్కడ చేశాను గానీ అక్కడ చేయలేదు అని చెప్తున్నావు. లేకపోతే ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది అసలు?
ఎవరైనా తప్పు చేయలేనప్పుడు మేము ఎక్కడా చేయలేదు, Hmm. మేము ప్రతి చోట ఒకలాగే సరఫరా చేసామని చెప్తారు తప్ప గాని అక్కడ మేము పంపించినప్పుడు ఏమీ జరగలేదు అంటే ఇక్కడ పంపించినప్పుడు జరిగింది అన్నది క్లారిటీ వస్తుంది వైవి కదా. సుబ్బారెడ్డి గారు అంటే అడల్ట్రేషన్ జరిగిందని ఒప్పుకున్నారు, కానీ అది తన వల్ల అని చెప్పకుండా అధికారుల వల్ల జరిగి ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? శ్రీవారిని కలవడానికి మనం లోపలికి వెళ్ళాలంటే ఎంత పర్మిషన్స్ కావాలి చెప్పండి. కింద నుంచి పై వరకు మన కార్లు ఎంత చెక్ చేసుకుంటారు చెప్పండి. ఆ వ్యవస్థ ఏమైంది? చెక్ పోస్ట్ దగ్గర నుంచి ప్రతి ఇది చెక్ చేస్తారు. మరి ఆ వ్యవస్థ పని చేయట్లేదా? మరి నువ్వు ఎందుకున్నావు? ఇంకా దేనికి ఉన్నావు? ఒక చైర్మన్ గా నువ్వు ఉన్నావు, దేనికి ఉన్నావు? నీకు టీం ఉన్నారు, పేరుని నాని వీళ్ళందరూ కూడా ఎక్స్ఎక్స్ వీళ్ళంతా ఉన్నారు చాలా మంది. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఏమండి, డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం డైరెక్ట్ గా మనం గుడికి వెళ్ళి మామూలుగా వెళ్ళిపోయినట్టు కాదు కదా. దానికి చాలా సెక్యూరిటీ థింగ్స్ ఉంటాయి కదా, చాలా ఉంటది. అంత ప్రక్రియ ఉన్నప్పుడు ఎవడండి అంత ధైర్యంగా కెమికల్స్ తెలియకుండా అన్ని కేజీలు అన్ని 100 కేజీల లడ్డూలో ఎవడు తెలియకుండా కలుపుతాడు? తెలుస్తుందా? ఇంటెన్షన్ బ్యాడ్ వీళ్ళది. వీళ్ళు కుమ్మక్కయ్యి చేశారు. నెయ్యి లేకుండా ఇట్లాంటి రసాయన పదార్థాలు ఉపయోగించి జంతు కొవ్వు ఉపయోగించి లడ్డూని తయారు చేశారు. అది బయటికి రాదనుకున్నారు వీళ్ళు, ఎందుకంటే డబ్బు దోచుకోవడం వీళ్ళకి అలవాటే కదా. సో ఈ శ్రీవారి దగ్గర కూడా డబ్బు దోచుకోవాలి, దీని తర్వాత హుండీలో కూడా డబ్బు మింగేసేయాలి, మొత్తం తిరుపతినా మొత్తం ఊడ్చేయాలి అన్నది వీళ్ళ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ లో భాగంగా లడ్డూల్ని కల్తీ చేసేసారు. తర్వాత ఇంకా చాలా చాలా ఇంకా అక్కడ భూములను కూడా చేయడానికి ప్రయత్నం చేశారు కదా. సరౌండింగ్స్ లో ఏవైతే తండ్రికి సంబంధించిన భూములు ఉన్నాయి ఆ భూములను కూడా కొంచెం తీయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు. సో ఎస్పెషల్ గా చెప్పాలంటే తిరుపతిలో ఏది జరిగినా అండి వీళ్ళ ప్రమేయం లేకుండా జరగదు. వీళ్ళ ఆమోదం ఉంటేనే తిరుపతిలో ఏదైనా మనం చేయగలుగుతాం. ఇంత ధైర్యంగా వీళ్ళకి తెలియకుండా రసాయనాలు కలిపే అంత పరిస్థితి ఉందంటే సెక్యూరిటీ ఏమైనట్టు? అంటే మీరు సెక్యూరిటీయే పట్టించుకోవట్లేదా? బోలేబాబా డైరీలో భాగంగా అంటే ఈ నెయ్యిలో వాళ్ళు రసాయనాలు కలిపి ఉండొచ్చు, అసలు నెయ్యి కానటువంటి నెయ్యిని వాళ్ళు తయారు చేసి ఉండొచ్చు అని నివేదికలో ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? నువ్వు ఆమోదం చేయకుండానే అంత ధైర్యంగా వాళ్ళు చేస్తారా? మరి రామ మందిరానికి నువ్వు ఎందుకు కల్తీ చేయలేకపోయావు? మరి ఇక్కడ ఎందుకు నువ్వు చేయగలిగా? ఇది నీ హయాంలో ఉంది కాబట్టి, అంతే కదా. ఈ గుడి టెంపుల్ తిరుపతి అనేది నీ హయాంలో, మీ గవర్నమెంట్ హయాంలో ఉంది కాబట్టి మేమేం చేసినా చెల్లుతాది, మమ్మల్ని ఎవడు క్వశ్చన్ చేస్తాడు, ఇంకొక 5 ఏళ్ళేంటి ఇంకో 10 ఏళ్ళేంటి జీవితాంతం మేమే ఉంటాము అన్న ఆలోచన దీంట్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతకాలం ఉంటారు? ఎవరికి పదవి శాశ్వతం కాదు కదా. కాబట్టి 5 ఏళ్లలో వెళ్ళిపోయారు. వెళ్ళగానే మొత్తం నిజాలన్నీ బయటకు వచ్చినాయా లేదా? ఈ రోజున కల్తీ జరిగింది అన్నది వాస్తవం. ఈ కల్తీ లడ్డు తినడం వల్ల ఎంతమంది ప్రాణాలకి హాని జరిగిందో, ఎంతమంది ఆరోగ్యాలు పాడయ్యాయో అన్న విషయం అనేది ఎవరికీ తెలీదు. ఆ విషయం మీద నెక్స్ట్ వేయాలన్నది మేము ఆలోచిస్తున్నాం. సో కాబట్టి వీళ్ళకి తెలియకుండా జరిగింది అనేది చాలా తప్పుడు మాట. అది వీళ్ళంతా ఒక యూనిటీగా ఫామ్ అయి చేశారు. అది కూడా కేవలం డబ్బుల కోసమే చేశారండి. ఎందుకంటే ఏ తప్పైన డబ్బు కోసం ఎవడైనా చేస్తాడు, అంతే కదా. ఇప్పుడు నీకు ఎన్ని కోట్లు కావాలంటే హిందూ మతం మీద జరుగుతున్న కుట్ర ఇది డబ్బుల కోసం చేసింది కాదని చెప్తున్నారు. రెండు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి డబ్బు కావాలి, హిందూ మతాన్ని తీసేయాలి. అట్లీస్ట్ జనాల ఆరోగ్యాలు సేవ్ చేయగలుగుతాం, మా మనోభావాలను కాపాడుకోగలుగుతాము, మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకోగలుగుతాం, దేవుడికి కూడా ఒక కల్తీ లేని ప్రసాదం ఇవ్వగలుగుతాం. ఆయన తినడు కానీ ఆయన పేరుని తినేది మనమే కదా. సో కాబట్టి 2 విధాలుగా వెరిఫికేషన్ ఇంకా డెప్త్ గా వెళ్ళాలన్నది మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా జరగాలి, అక్కడ జరగాలన్నది మా ఆలోచన. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.